అబ్రహాము హారానులో నివసించాడు. అబ్రహామా అని దేవుడు పిలిచి, నీవు హారానును విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ ప్రదేశమెక్కడో దేవుడు అబ్రహాముకు చెప్పలేదు. నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు. ఇలా చెయ్యి, నీ సంతానం గొప్ప దేశముగా మారుతుంది అని దేవుడన్నాడు. ఎలా? అని అబ్రహాము అన్నాడు. తన భార్య అయిన శారా పిల్లల్ని కనలేనంత వృద్ధురాలు. నన్ను నమ్ము అని దేవుడన్నాడు. నేను చెప్పు దేశమునకు వెళ్ళుము. ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానం ఎక్కువవుతుంది. వారు ప్రపంచము మొత్తాన్ని ఆశీర్వదిస్తారు. నన్ను నమ్ము అని దేవుడన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. తన భార్య అయిన శారాను, తన తమ్ముని కుమారుడైన లోతును, వారికి కలిగిన సమస్తమును తీసుకొని కానాను దేశానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకొని షెకెములో నివాసము ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ఈ దేశాన్ని నీకు, నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అబ్రహాము అక్కడే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. దేవుడు వాగ్దానము చేసిన దేశములో అబ్రహాము ప్రయాణించాడు. తాను దేవునిని నమ్మినందుకు ఆనందించాడు. దేవుడు వాగ్దానము చేసిన వాటన్నిటిని బట్టి మరొక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దేవుడు అబ్రహాముకు ఒక కుమారుడినిస్తానని, ఆ కుమారుని ద్వారా అనేక సంతానం కలిగి వారు ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాడు. కాని పిల్లలను కనడానికి అబ్రహాము, శారాలు
చాలా వృద్ధులు. 20 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అబ్రహాము దేవుని వాగ్దానముపై నమ్మకముంచాడు. అతనికి 100, షారాకు 90 సంవత్సరాల వయస్సున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. షారా ఒక కుమారుని కంటుంది. వారికి కుమారుడు జన్మించినప్పుడు షారా ఎంతో సంతోషముతో నవ్వింది. దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని షారా అన్నది. కాబట్టి వారు తమ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిరి. దాని అర్థం అతను నవ్వుతాడు. ఇస్సాకు బాలుడుగానున్నప్పుడు అతనిని మోరియా పర్వతము మీద దేవునికి బలిగా అర్పించమని చెప్పి దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము గందరగోళానికి లోనయ్యాడు కాని అప్పటికీ దేవునియందు నమ్మకముంచాడు. ఇస్సాకు కట్టెల మోపుతో, అబ్రహాము కత్తి మరియు నిప్పుతో బయలుదేరారు. ఇద్దరూ కలిసి కొండపైకి ఎక్కారు. బలి అర్పణకు గొర్రెపిల్ల ఏది అని అడిగాడు ఇస్సాకు. దేవుడు ఇస్తాడు అన్నాడు అబ్రహాము. అబ్రహాము బలిపీఠం మీద కట్టెలను పేర్చాడు. ఇస్సాకును కట్టి కట్టెల మీద పడుకోబెట్టాడు. ఇస్సాకును చంపడానికి తన కత్తిని ఎత్తినప్పుడు ఒక దేవదూత అబ్రహామా అని పిలిచాడు. ఆ బాలుడను గాయపరచకు. నీవు తన వాగ్దానాన్ని నమ్ముతున్నావని దేవునికి తెలుసు. ఆ పొదల మధ్య చూడు, ఒక పొట్టేలు కొమ్ములతో చిక్కుకొని ఉంది. దానిని బలిగా అర్పించు అని దేవదూత కేక వేశాడు. అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించాడు. దేవుడు ఆ బలికి పొట్టేలును అనుగ్రహించాడు కనుక ఆ ప్రదేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని పిలిచాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆయన వాగ్దానం నెరవేర్చబడింది.